వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము 3rd అక్టోబర్ నాడు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ ఇది. దీనిలోని ఇంగ్లీష్ 2 పేపర్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 90 వరకు మనకి ఇంగ్లీష్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ క్లాస్ 9th చాప్టర్ పేరు ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్. అందులో ఐన్స్టీన్ గురించి ఉంది కదా, ఆ లెసన్లోంచి ఇచ్చారు. సో క్వశ్చన్ నెంబర్ 61, లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ ఎఫెక్షన్ ఇన్ టు వర్డ్స్ మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ సర్వైవ్ అని చెప్పి అడుగుతున్నారు. సర్వైవ్ అంటే ఏంటి? ఏదన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది బతకగలుగుతాయి. అంటే ఇప్పుడు మనం ఎండాకాలంలో కూడా నీళ్లు పోయకపోయినా క్యాక్టస్ లాంటి చెట్లు బతికే ఉంటాయి కదా, చచ్చిపోవు కదా మిగతా చెట్లలాగా. సో అది సర్వైవ్ అవుతుంది అనమాట. అది మనకి ఎగ్జాక్ట్లీ నేను తెలుగులో ఐ కెనాట్ గివ్ యూ ద వర్డ్. అలానే ఎండ్యూర్ అన్నా కూడా మనం దేనన్నా చాలా భరిస్తూ ఉంటే వీఆర్ ఏబుల్ టు ఎండ్యూర్ అని చెప్పి అర్థం. సో ఇక్కడ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ సర్వైవ్ అన్నప్పుడు చాలా కష్టాలు ఉన్నా కూడా ఆ చెట్లు బతుకుంటాయి, లేదా మనుషులు కూడా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు అంటే దానికి సినానిమ్గా ఈ 4గిట్లో పెరిష్, ఎండ్యూర్, ఫెయిల్, క్విట్లో ఆప్షన్ 2 ఎండ్యూర్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 62 మనకి ప్రీవియస్ మార్నింగ్ సెషన్లో కూడా ఈ లెసన్ నుంచి క్వశ్చన్ అడిగారు. క్లాస్ 9thలో సౌండ్ ఆఫ్ మ్యూజిక్, డెఫ్ అమ్మాయి గురించి మనం క్వశ్చన్ ఏంటి చూసాం, మనం ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అని చెప్పి చూసాం కదా, అదే లెసన్ నుంచి. సో క్వశ్చన్ నెంబర్ 62, she was determined to lead a normal life and pursue her interest in music. Identify the antonym of determined in the context of the sentence. Okay, determined అంటే ఏంటి? ఏదన్నా చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకోవటాన్ని మనము డిటర్మినేషన్ అని చెప్పి అంటాం కదా. సో డిటర్మిన్డ్కి వీళ్ళు ఆపోజిట్ యాంటనిమ్ అడుగుతున్నారు. సో నిశ్చయించుకోవటానికి మనం ఆపోజిట్ అన్నప్పుడు ఆప్షన్ 3 ఇండెసిసివ్. ఒక డెసిషన్ని తీసుకోలేకపోవటం లేదా ఒక డెసిషన్ మీద మనము ఉండలేకపోవటం అనేది మనకి ఇండెసిసివ్ కిందకు వస్తుంది. సో డిటర్మిన్డ్ అన్న దానికి యాంటనిమ్ ఆప్షన్ 3 ఇండెసిసివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 63, ద స్టూడెంట్స్ డాష్ ప్రెజెంటేషన్ ఫార్ ద క్లాస్ రైట్ నౌ అంటే ఇప్పుడు. ఓకే, ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్. రైట్ నౌ అంటే ఇప్పుడు వాళ్ళు ఇది నడుస్తోంది అని చెప్పి అర్థం. సో ఇప్పుడు నడుస్తోంది అంటే మనం ఏ టెన్స్ తీసుకుంటాం? మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తీసుకుంటాం ఇప్పుడు నడుస్తున్న దానికి కదా. సో ప్రెజెంట్ అంటే ఆర్, కంటిన్యూస్ అంటే ఐఎన్జి. సో ఆప్షన్ 3, ద స్టూడెంట్స్ ఆర్ గివింగ్ a presentation for the class right now. Option 3 is the answer. Question number 64, identify the suffix used to turn an adjective into an adverb. ERA, INGనా, LYA, OUS. సఫిక్స్ అంటే ఏంటి? వర్డ్కి తర్వాత లాస్ట్లో యాడ్ చేసే దాన్ని మనం సఫిక్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో టు టర్న్ అన్ అడ్జెక్టివ్ ఇంటూ అన్ యాడ్వర్బ్ అంటున్నారు. సో అడ్జెక్టివ్ ఏం తీసుకుందాం? సపోజ్ మనం హ్యాపీ అనే అడ్జెక్టివ్ తీసుకుంటే దీన్ని నేను యాడ్వర్బ్గా ఎలా చేంజ్ చేస్తాను? నేను హ్యాపీలీ అని చెప్పి యాడ్ చేస్తా. ఆర్ నేను ఏదైనా అడ్జెక్టివ్ క్విక్ అని చెప్పి తీసుకుంటే క్విక్లీ అని చెప్పి నేను దాన్ని యాడ్వర్బ్లోకి కన్వర్ట్ చేస్తాను. సో ఏం యాడ్ చేస్తాం? మనము ఎల్వైని యాడ్ చేసినప్పుడు అడ్జెక్టివ్ని మనం యాడ్వర్బ్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఆప్షన్ 3 LY ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. 65, he decided to throw in the towel after several failed attempts at fixing the car. Identify the meaning of throw in the towel in the above sentence. Okay, he decided to throw in the towel అంటే చాలాసార్లు కార్ రిపేర్ చేద్దామని చెప్పి ట్రై చేసినా అతను చెయ్యలేకపోయాడు, అంటే ఫెయిల్డ్ అటెంప్ట్స్ అయ్యాయి. అందుకని చెప్పి హీ డిసైడెడ్ టు గివ్ అప్. ఓకే, సో హీ డిసైడెడ్ టు గివ్ అప్ ఆఫ్టర్ సెవెరల్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ అట్ ఫిక్సింగ్ ద కార్ అని చెప్పి అర్థం. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 66, the following is not a definition of figure out. Not a definition అని చెప్పి అంటున్నారు. ఫిగర్ అవుట్ అంటే ఏంటి? ఏదన్నా మనము ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ప్రాబ్లం వచ్చినప్పుడు సపోజ్ అయితే ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ద సొల్యూషన్ అని చెప్పి అంటాం కదా. అంటే వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం
or we are trying to understand what that problem is, or we are trying to work out a solution for it. Okay, so figure out అన్నప్పుడు మనకి ఈ మూడు వస్తాయి. సో వాట్ ఈస్ నాట్ ఎ డెఫినేషన్ అన్నప్పుడు టు ప్రిడిక్ట్, అంచనా వేయటం అనేది ఫిగర్ అవుట్కి సంబంధం లేదు. సో నాట్ ఎ డెఫినేషన్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 67. Identify one of the main purposes of arranging words in alphabetical order in a dictionary. డిక్షనరీలో ఎడాపెడా పడేయకుండా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఎందుకు ఇస్తున్నారు? టు సింప్లిఫై ది ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫార్ స్పెసిఫిక్ వర్డ్స్. ఓకే, ఒక లాజికల్ వేలో వాళ్ళు దాన్ని అరేంజ్ చేసినప్పుడు మనకి ఎలా సర్చ్ చేయాలి, ఎక్కడ ఉంటుంది అన్నది ఈజీగా దొరుకుతుంది. క్వశ్చన్ నెంబర్ 68. ఐ లైక్ టు రీడ్ ఫార్ రిలాక్సేషన్. నాకు రిలాక్సేషన్ కోసం అని చెప్పి పుస్తకం చదువుకోవటం అనేది చాలా ఇష్టం. ఓకే, ఐ లైక్ టు రీడ్ ఫార్ రిలాక్సేషన్. చూస్ ద సెంటెన్స్ దట్ కన్వేస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. ఇందులో ఐ లైక్ టు రీడ్ ఆర్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సేషన్ అన్నది కరెక్ట్ కాదు. ఓకే, ఐ లైక్ టు రీడ్ ఇట్ వెరీ రిలాక్సేషన్ అన్నది సెంటెన్స్ గ్రామాటికల్లీ కరెక్ట్గా లేదు. ఐ లైక్ టు రీడ్ బట్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్ అన్నది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2, ఐ లైక్ టు రీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 69. ఆన్ సీయింగ్ హిస్ మామ్ the little boy ran to her. Okay, identify the correct transformation for the simple sentence into a compound sentence. The little boy ran to her అనేది మన ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది. ఆన్ సీయింగ్ హిజ్ మామ్ అనేది మనకి ఫ్రేజ్ కింద పడుతుంది. ఓకే, సో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ కిందకి తీసుకుంటున్నాం. ఈ సింపుల్ సెంటెన్స్ని మనము కాంపౌండ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? మనకి 2 ఇండిపెండెంట్ క్లాజ్ కావాలి, మధ్యలో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కావాలి, సచ్ యాజ్ అండ్, బట్, ఆర్, సో కదా. సో ఈ వాడి మనము ఇందులోంచి మనము ఒక కాంపౌండ్ సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. సో సింపుల్ సెంటెన్స్ నుంచి మనము కాంపౌండ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి అన్నప్పుడు దీనికి తోడు ఇంకొంచెం స్మాల్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తే తప్పులేదు. ఓకే, సో ఈ 4 మనం చూస్తే ఆప్షన్ 4, ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్. ఓకే, ఆన్ సీయింగ్ హిజ్ మామ్ ద లిటిల్ బాయ్ ర్యాన్ టు, వాళ్ళ అమ్మని చూసి ఆ పిల్లాడు ఆవిడ దగ్గరికి పరిగెత్తాడు. ఓకే, ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్ అండ్ ర్యాన్ టు హర్ ఇమ్మీడియట్లీ అని యాడ్ చేయడంలో తప్పులేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 చూస్తే ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్, సిన్స్ హీ ర్యాన్ టు హర్ అనేది మీనింగ్లెస్గా ఉంది. ద లిటిల్ బాయ్ ర్యాన్ టు హిజ్ మామ్ ఆల్దో హీ సా హర్ కూడా కరెక్ట్గా మీనింగ్ లేదు. ద లిటిల్ బాయ్ ర్యాన్ టు హిజ్ మామ్ బికాస్ హీ సా హర్ కూడా కరెక్ట్ కాదు. మనకి కాంపౌండ్ సెంటెన్స్ కావాలి కాబట్టి మనం వాడే కంజంక్షన్స్ కూడా అండ్, బట్, ఆర్, సో అలాంటివే ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మీరు చూస్తున్నారా, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ రెండిట్లో కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 70. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఈ 4 మనకి ఆప్షన్ 2, వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్ అన్నది కరెక్ట్ ఆన్సర్. ఈ వన్ ఆఫ్తో మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? జనరల్లీ మనకి వన్ ఆఫ్ అన్న తర్వాత ద అనేది రావటం కంపల్సరీ. ఓకే, ఇక్కడ మనకి ద లేదు, ఇక్కడ మనకి ద లేదు. ఓకే, ద తర్వాత మనకి ప్లూరల్ నౌన్ రావాలి ప్లస్ సింగ్యులర్ వర్బ్ రావాలి. వన్ ఆఫ్ అన్నదానికి స్ట్రక్చర్ సెంటెన్స్లో ఇలా వస్తుంది. సో వన్ ఆఫ్ ద ప్లూరల్ అండ్ సింగ్యులర్ వర్బ్ ఇది మనకి సెకండ్ సెంటెన్స్లో కనిపిస్తుంది. వన్ ఆఫ్, ఓకే, వన్ ఆఫ్ ద ప్లూరల్ ట్రైన్స్, ఓకే, సింగ్యులర్ వర్బ్ ఇస్ లేట్. ఓకే, ఇక్కడ మనకి సంథింగ్ ఇస్ మిస్సింగ్, ఇది ట్రైన్ అని చెప్పి ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 71. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ప్రిడిక్షన్. అంటే ప్రిడిక్షన్ అంటే ఏంటి? ఎప్పుడో ఏదో జరుగుతుంది అని మనం చెప్పగలుగుతాం కదా, అది మనం ప్రిడిక్షన్ అని చెప్పి అంటాం. సో ఈ 4 మనం చూస్తే షీ ఈజ్ రీడింగ్ అ బుక్ అంటే తను చదువుతోంది అని చెప్పి. ద వర్డ్ ambiguous has multiple meanings. I think it will rain today. Can you pass the book? ఈ 4 ప్రిడిక్షన్ అనేది మనకి ఆప్షన్ 3 కనిపిస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ టుడే, ఈరోజు వాన పడుతుంది అనుకుంటాను అనేది ప్రిడిక్షన్ కిందకు వస్తుంది.
72, identify the correct spelling of the word. ఓకే, misspelled. ఓకే, 2 ఎస్లు రావాలి. misspelled, 2 ఎస్లు వచ్చినప్పుడే misspelled అనేది కరెక్ట్ వర్డ్. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. 73, ఇది రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ షీ సెడ్ ఐ విల్ గో హోమ్ సూన్. ఓకే, ఈ కోట్ ఇక్కడ ఎందుకు ఇచ్చాడు, ఈ కోట్ ఇక్కడ ఇవ్వాల్సింది. ఓకే, నా దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేసినప్పుడు షీ సెడ్ని షీ సెడ్ అని చెప్పి రాసుకుని కామను కోట్స్ తీసేసి ఇక్కడ ఏం రాసుకోవాలి, దాట్ అని చెప్పి రాసుకోవాలి. తను ఇంటికి కొంచెం ముందుగా తొందరగా వెళ్తానని చెప్పి చెప్పింది కదా. సో ఐ అనేది ఎవరి గురించి, తన గురించి చెప్పింది కాబట్టి ఐ విల్ బికమ్ షీ. సో షీ సెడ్ దాట్ షీ విల్ అనేది మనకి వుడ్ అవుతుంది. తను ఇంటికి వెళ్తాను అని చెప్పింది కాబట్టి గో అలానే ఉంటుంది. దట్ షీ వుడ్ గో హోమ్ అలానే రాసుకోవాలి, సూన్ అలానే రాసుకోవాలి. షీ సెడ్ దాట్ షీ వుడ్ గో హోమ్ సూన్. ఓకే, ఆప్షన్స్లో చూస్తే షీ సెడ్ దాట్ షీ వుడ్ గో హోమ్ సూన్. ఆప్షన్ 2 విల్ బి యువర్ ఆన్సర్. 74th క్వశ్చన్, ఇది కూడా మనకి మార్నింగ్ సెషన్లో ఇచ్చారు. సేమ్ థింగ్. వాట్ అమ్యూజెస్ మై సన్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ అ నౌన్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్. ఓకే, నౌన్ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పాను. మనం వాట్ అని చెప్పి మనం క్వశ్చన్ అడగాలి. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం ఏమని క్వశ్చన్ అడగాలి, వాట్ అమ్యూజెస్ మై సన్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. సో వాట్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్, వాట్ అమ్యూజెస్ మై సన్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్ అన్నప్పుడు దిస్ ఈజ్ యువర్ నౌన్ క్లాజ్. ఓకే, సో నౌన్ క్లాజ్ గురించి ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్షన్ 3, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. 75, choose the term that describes a government by divine guidance. డివైన్ గైడెన్స్ అంటే మనకి జనరల్లీ ఎవరైతే పూజారులు అంటే ప్రీస్ ఉంటారు, ఆర్ ప్రీస్ ఉంటారు, లేకపోతే రిలీజియస్ హెడ్స్ ఉంటారు. వీళ్ళు గవర్నమెంట్ని నడిపిస్తే దాన్ని మనము థియోక్రసీ అని చెప్పి అంటాం. అరిస్టోక్రసీ అంటే ఏంటి, అరిస్టోక్రాట్ అంటే ఎవరైతే మనకి ప్రివిలేజ్డ్ పీపుల్ ఉంటారో, కొంచెం పవర్ ఉన్న పీపుల్ ఉంటారో సొసైటీలో, వాళ్ళు నడిపిస్తే అరిస్టోక్రసీ అని చెప్పి అంటాము. ఆర్ వెల్దీ పీపుల్ దగ్గర పవర్ ఉంటే దాన్ని మనం ప్లూటోక్రసీ అంటాము. స్టేట్ అఫీషియల్స్ వాళ్ళు నడిపిస్తే మనము బ్యూరోక్రసీ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇక్కడ గవర్నమెంట్ బై డివైన్ గైడెన్స్, డివైన్ అంటేనే సంథింగ్ రిలేటెడ్ టు గాడ్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రీస్ట్లు లేదా రిలీజియస్ హెడ్స్ నడిపిస్తే దాన్ని మనము థియోక్రసీ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 76, సెంటెన్స్ విత్ ప్రొనౌన్స్ లైక్ ఎనీబడి, ఎనీవన్ అండ్ ఎవ్రీ ఆర్ ట్రీటెడ్ యాజ్ డాష్ సబ్జెక్ట్స్, ప్లూరల్, డ్యూయల్, సింగులర్, మల్టిపుల్. ఓకే, ఈ ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీ వన్ వీటన్నిటిని మనం ఏమంటాం, వీటిని మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని చెప్పి అంటాం. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్కి ఇట్లాంటి వాటికి మనము ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీ వన్కి మనము సింగులర్ నౌన్ని వాడతాం, సింగులర్ వర్బ్ని వాడతాం. ఓకే, అదే కొన్నిటికి మనము ప్లూరల్ కూడా వాడతాం. వేటికి మనం ప్లూరల్ వాడతాం, ఫ్యూకి కానీ, బోత్కి, ఆర్ మెనీ, సెవరల్ అలాంటి వర్డ్స్కేమో మనము ప్లూరల్ వాడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఆర్ అవైలబుల్ అని చెప్పి అంటాం, ఎనీబడి ఈజ్ వెల్కమ్ అని చెప్పి అంటాం. ఓకే, 77, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దాట్ గివ్స్ అ కమాండ్. ఇందులో కమాండ్ ఏది ఉంది, ఆప్షన్ 4, ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ బై టుమారో అనేది ఇట్స్ ఎ కమాండ్. ఓకే, వాట్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేది ఇట్స్ ఓన్లీ ఎక్స్క్లమేషన్. రెండోదేమో క్వశ్చన్, మూడోదేమో డిక్లరేటివ్. 78, ద గార్డెన్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ స్ప్రింగ్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రెష్ గ్రీనరీ. ద గార్డెన్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ స్ప్రింగ్, అది మాత్రమే కాకుండా ఇన్ అడిషన్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రెష్ గ్రీనరీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79, చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సర్టన్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిల్డింగ్స్. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటన్నా ద అని చెప్పా. మళ్ళీ మార్నింగ్ సెషన్లో లాగానే అసలు ద అనేది ఎక్కడ ఇవ్వాల. ఓకే, ఓన్లీ ఇక్కడ ఇచ్చాడు. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్.
80th question, you dash consult dentist if you have a toothache. Choose the correct modal verb to express advice. ఓకే, యూ మనం మస్ట్ అని వాడితే అది కంపల్షన్ లాగా కనిపిస్తుంది. ఓకే, మనం అడ్వైస్ కావాలి అన్నప్పుడు మనము షుడ్ అని చెప్పి వాడాలి. యూ షుడ్ కన్సల్ట్ డెంటిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ అ టూత్ ఏక్ అన్నది వాడాలి. 81st question, choose the sentence with a correct use of a correlative conjunction. ఓకే, ఇక్కడ చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ అని చెప్పి అంటున్నారు. అంటే 3 తప్పులు ఉన్నాయి, 1 మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకే, సో నౌ both the cat and dog is sleeping. Either you and I are going to the store. Neither the manager nor his assistants were present. Not only she is smart but also talented. ఈ 4 కరెక్ట్గా ఉన్నది ఆప్షన్ 3. Neither the manager nor his assistants were present. ఓకే, ఇలా neither nor ఉన్నప్పుడు మొదటి దాన్ని చూడకండి. ఓకే, సెకండ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో హిజ్ అసిస్టెంట్స్, దీనితో మన సబ్జెక్ట్ వర్బ్ని మనము మ్యాచ్ చేయాలి. హిజ్ అసిస్టెంట్స్ ప్లూరల్ ఉంది కాబట్టి వర్ అని చెప్పి రావాలి. బోత్ డాగ్ అండ్ క్యాట్ అన్నప్పుడు దాన్ని మనము ఇస్ అని చెప్పి వాడకూడదు, ఆర్ అని చెప్పి, బికాస్ ఇట్స్ అ కంపౌండ్ సబ్జెక్ట్ కాబట్టి బోత్ క్యాట్ అండ్ డాగ్ ఆర్ స్లీపింగ్ అని చెప్పి వాడాలి. అలానే ఎయిదర్ యూ ఆర్ ఐ ఆర్ అన్నది వాడకూడదు. ఇది చూడకండి, ఇది చూడకుండా ఓన్లీ ఐతో మనం మ్యాచ్ చేయాలి. ఐ యామ్ గోయింగ్ టు ద స్టోర్, ఇప్పుడు ఎయిదర్ యూ ఆర్ ఐ యామ్ గోయింగ్ టు ద స్టోర్ అని చెప్పి వాడాలి. అలానే 4th సెంటెన్స్లో మీరు చూస్తే నాట్ ఓన్లీ షీ ఈజ్ అనకూడదు, నాట్ ఓన్లీ ఈ షీ స్మార్ట్ బట్ ఆల్సో టాలెంటెడ్ అని చెప్పి వాడాలి. సో ఇక్కడ చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్, ఒకటే కరెక్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 82nd, ఇది కొంచెం మనకి డిఫికల్ట్. ఇది చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎన్ ఎర్రర్ ఇన్ ద యూజ్ ఆఫ్ అన్ అడ్వర్బ్ అని చెప్పి అంటున్నారు. ఓకే, సో ద ఫ్లవర్స్ స్మెల్ బ్యూటిఫుల్లీ, హీ డ్రైవ్స్ వెరీ కేర్ఫుల్లీ, షీ వర్క్డ్ రియలీ హార్డ్, ది డాగ్ బార్క్డ్ లౌడ్లీ అన్న దాంట్లో ఈ 3 మనకి కరెక్టే. ఓకే, కంటైన్స్ ఎన్ ఎర్రర్ అన్నది మనకి ఆప్షన్ 1లో ఉంది. ఇక్కడ స్మెల్ అనేది వీళ్ళు దీన్ని లింకింగ్ వర్బ్ అని చెప్పి అంటాం మనం. ఓకే, లింకింగ్ వర్బ్స్తో మనము జనరల్లీ మనము యాడ్వర్బ్ని మనం వాడం, అందుకని చెప్పి ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 83rd question, including a dash in a diary entry can add a personal touch and enhance the entry. Choose the option that fits the blank. ఓకే, డైరీ ఎంట్రీలో మనం ఇది యాడ్ చేస్తే దానికి ఒక పర్సనల్ టచ్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్? కోట్ ఆఫ్ డ్రాయింగ్, లిస్ట్ ఆఫ్ టాస్క్, షెడ్యూల్ ఫర్ ద వీక్, రీసెర్చ్ ఫైండింగ్స్. ఈ కోట్ ఆఫ్ డ్రాయింగ్స్ ఏంటా అని చెప్పి నేను చాలా ఆలోచించాను. తర్వాత అర్థమైంది ఏంటంటే కోట్ ఆర్ డ్రాయింగ్. ఓకే, ఒక డైరీ ఎంట్రీలో మనం ఒక కోట్ కానీ ఒక డ్రాయింగ్ కానీ వేస్తే దాట్ యాడ్స్ అ పర్సనల్ టచ్ అండ్ ఎన్హాన్సెస్ ద ఎంట్రీ. సో చూస్ ది ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నప్పుడు కోట్ ఆర్ డ్రాయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 84th question, టు యాడ్ ఎ పర్సనల్ టచ్ టు అన్ ఇన్విటేషన్. ఒక ఇన్విటేషన్ మనం ఇస్తున్నప్పుడు దానికి పర్సనల్ టచ్ కావాలి అంటే యూ మైట్ ఇన్క్లూడ్ ఇన్విటేషన్లో ఒక వార్మ్ మెసేజ్ ఆర్ నోట్ ఆఫ్ అప్రిసియేషన్ మనం రాసినప్పుడు పర్సనల్గా అది ఒక పర్సనల్ టచ్ ఇస్తుంది. 85th question, one of the following is not an example of the present perfect tense. Not an example అంటున్నారు, present perfect అంటున్నారు. present perfect అన్నప్పుడు has, have వచ్చి మనకి పార్టిసిపల్ రావాలి ఆర్ V3 ఫామ్ రావాలి కదా. సో ఈ 4 మనం చూస్తే హ్యాజ్ కంప్లీటెడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యాజ్ రెడ్ అనేది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ లాస్ట్ అనేది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ బీన్ స్టడింగ్ అన్నది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద పడుతుంది. సో నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 86th question, ఇవన్నీ మీకు టెన్సెస్ మీద స్ట్రక్చర్స్ అడిగారు. నేను ఈ టెన్సెస్ మీద ఒక వీడియో చేశా కదా, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. అందులో మీరు చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఒక టేబుల్ వేశాను, ఏ స్ట్రక్చర్ ఏ టెన్స్కి ఏ స్ట్రక్చర్ వస్తుంది అని చెప్పి. టెలిగ్రామ్ ఛానల్లోంచి ఆ టేబుల్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకుంటే మీకు రివిజన్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 86th question, identify the auxiliary verbs used in the
present perfect continuous tense. Okay, present perfect continuous tense అంటే ఏంటి? has, have, been, verb plus ing. ఓకే, సో ఇక్కడ మన ఆప్షన్స్లో ఈ స్ట్రక్చర్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 1, have or has been. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 87th క్వశ్చన్ మరి భయంకరంగా ఈజీగా ఇచ్చాడు ఇది. The book is dash the table. Choose the correct preposition that fits the blank. The book is on top of the table. The book is on account of the table. The book is on behalf of the table. The book is in process of the table. Option 1, on top of the table, is the correct answer. 88th question. She walked dash the room. ఇది కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. Identify the option that fits the blank. She walked on account of, in charge of, in search of. She walked out of the room. Option 4 is your answer. 89, 90 రెండు కూడా ప్యాసేజ్ క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. సో లెట్ మీ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ, కాంటే మీరు కూడా చదువుకోవచ్చు. మెంటల్ హెల్త్ స్టిగ్మా, దాని గురించి మాట్లాడుతున్నాం మనం ఈ ప్యాసేజ్లో. ఓకే, మెంటల్ హెల్త్ అంటే ఎవరికన్నా డిప్రెషన్ కానీ అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాము. సొసైటీలో దాని గురించి మాట్లాడాలంటేనే జనాలు భయపడతారు. ఓకే, దట్ ఈస్ అ స్టిగ్మా అనమాట. సో మెంటల్ హెల్త్ స్టిగ్మా రిమైన్స్ అ సిగ్నిఫికెంట్ బ్యారియర్ ఇన్ ఇండియా, preventing many individuals from seeking help or receiving adequate care. Cultural attitudes and a lack of awareness often lead to misunderstanding and discrimination. Increasing mental health awareness and improving access to psychological services are essential for addressing this issue and supporting affected individuals. Okay, దీనికి సంబంధించిన మొదటి క్వశ్చన్ ఏమిచ్చారు? ఐడెంటిఫై ద మెయిన్ ఇష్యూ దాట్ ప్రివెంట్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ సీకింగ్ మెంటల్ హెల్త్ కేర్. ఓకే, ప్రివెంటింగ్ మెనీ ఇండివిజువల్స్ ఫ్రమ్ సీకింగ్ అడ్వకేట్ కేర్. సో ఏమిటా ఇష్యూ అంటే మెంటల్ హెల్త్ స్టిగ్మా. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్స్లో ఆప్షన్ 3, మెంటల్ హెల్త్ స్టిగ్మా అండ్ మిస్అండర్స్టాండింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని మీద రెండో క్వశ్చన్ ఏమిచ్చారు? Increasing mental health awareness is essential for dash this issue. Increasing mental health awareness is essential for addressing this issue. Option 2, addressing is the correct answer. సో ఓవరాల్గా చూసారా ఈ పేపర్ కూడా ఈజీగానే ఉంది. మనకి అట్లీస్ట్ మార్నింగ్ సెషన్లో 2-3 అన్నా కొంచెం తిరకాసుగా ఉన్నట్టు అనిపించాయి, కానీ ఈ పేపర్ అయితే ఎప్పుడూ వచ్చే ఏపీటెట్ పేపర్ లాగానే ఉంది. సో ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ పేపర్ కష్టంగా వస్తుంది అన్న ఆలోచనతో ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు, మామూలుగానే వస్తుంది. ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ డూ వెల్.